మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అదే ఎక్కడెక్కడ బాగుంటుంది, పిఠాపురం, సామర్లకోట, అలాగే చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, ఏలేశ్వరం గట్టనే. అయితే పట్టిసీమ అనేది చాలా ప్రాముఖ్యత గల ప్లేసు. అది మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం వెళ్దామని అనుకుంటాం, కానీ ఈ సంవత్సరం అయితే మేమైతే పట్టిసీమ అయితే వెళ్ళాం అనమాట. అది ప్రతిదీ కూడా పిన్ టు పిన్ వివరంగా మనమైతే వీడియోలో అయితే పెట్టడం అయితే జరుగుద్ది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూస్తే మీకు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా సరే మీరు పట్టిసీమ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ చాలా మంచిగా ఉంటుంది. మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి. ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం వీడియో అంతా చివరి వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకి మా తరపున, మా ఫ్యామిలీ తరపున, అలాగే కేకేఆర్ ఆటో వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, మహాశివరాత్రి సందర్భంగా మేమైతే మా ఊరు నుండి పట్టిసీమ అయితే వెళ్తున్నాం. అది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే మీకు పార్టీగా అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుద్ది. అలాగే మాది ఏ ఊరు అనుకుంటున్నారా? మాది కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం పాలెం గ్రామం అండి మాది. ఇక్కడ నుండి మాకు అయితే ఒక 70 నుండి 80 కిలోమీటర్లు అయితే వస్తుందండి పట్టిసీమ. పట్టిసీమ ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను. మా ఊరు నుండి అయితే మేము తెల్లవారుజాము 4ంటికి అయితే బయలుదేరామండి. ఇక్కడ నుండి మాకైతే హైవే, అది కూడా కలకత్తా టు కన్యాకుమారి నేషనల్ హైవే అయితే మాకు ఒక 3 to 4 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. అది కూడా మాకు 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు అయితే పడుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి జర్నీ. ఇప్పుడు మనం అయితే హైవే దగ్గరలోకి అయితే వస్తాం. మీరు చూస్తున్నది వచ్చేసి నేషనల్ హైవే అండి. ఇది కలకత్తా టు కన్యాకుమారి హైవే ఆల్రెడీ చెప్పాను కదా. ఈ హైవే ఎక్కంగానే మనం అయితే లెఫ్ట్ తిరగాలి. లెఫ్ట్ తిరిగి 4 కిలోమీటర్లు వెళ్తే జగ్గంపేట వస్తుందండి. జగ్గంపేటలో ఫ్లైఓవర్ కూడా ఉంటుంది. పైనుండి వెళ్తే మనం విజయవాడ, చెన్నై వెళ్ళిపోతాం. మనం ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళి సెంటర్కి వెళ్ళి రైట్కి అయితే తీసుకోవాలండి. బోర్డు చూసారు కదా, కాకినాడ, జగ్గంపేట, గోకవరం అయితే మనం ఫ్లైఓవర్ కింద నుండి వెళ్ళాలి. రాజమండ్రి, విజయవాడ, చెన్నై అయితే ఫ్లైఓవర్ పైనుండి అయితే వెళ్ళాలి. మనం ఫ్లైఓవర్ కింద నుండి వెళ్ళి సెంటర్కి వెళ్ళిన వెంటనే మనం రైట్కి అయితే తీసుకోవాలి. అది కూడా చూపిస్తాను చూడండి. అక్కడ స్కిప్ చేయకండి. వీడియోని అయితే స్కిప్ చేశారంటే నేను చెప్పే ప్రతి డైవర్షన్ కూడా మీరు మిస్ అవుతారనమాట. రూట్ మ్యాప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ నుండి మనం రైట్కి తీసుకున్నట్టయితే ఇది డైరెక్ట్ భద్రాచలం వెళ్ళే రూట్ అనమాట. మేమైతే ఈ రోడ్ని ఎక్కువగా గోకవరం రోడ్డు అని పిలుస్తాం. సో కాబట్టి నేనైతే మీకు భద్రాచలం అని క్లారిటీగా చెప్పాను. ఈ రోడ్డు భద్రాచలం టు కాకినాడ రోడ్డు అనమాట ఇది. కాబట్టి మీకు క్లారిటీగా ఉంటుందని అయితే భద్రాచలం రోడ్డు అని చెప్పాను. రోడ్లో మనమైతే గోకవరం వరకు ఎక్కడ డైవర్షన్ తీసుకునే పని లేదు. ఒకవేళ మధ్యలో డైవర్షన్ ఏమైనా ఉంటే కనుక మీకు వీడియోలో అయితే క్లారిటీగా వివరిస్తాను. సో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత ఈ వీడియో అలాంటి వాళ్ళకంటే ఇటుపక్క నుండి వచ్చే వాళ్ళకి చెప్తున్నాను, క్లారిటీగానే వినండి. మనం కాకినాడ నుండి కానీ ఇటుపక్క మళ్ళీ తుని వరకు కూడా వైజాగ్ వరకు నేనైతే చెప్పేది మీకు యూజ్ అవుతుంది అనమాట. రాజమండ్రి వాళ్ళకైతే అలాగా కొవ్వూరు నుంచి వెళ్ళొచ్చు, లేదంటే సీతనారాయణ రోడ్డుకి అయితే రావచ్చు. సో ఇటుపక్క వాళ్ళకైతే ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. దయచేసి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి నాకు సహకరిస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉన్న ఊరి పేరు వచ్చేసి కొత్తూరు. జగ్గంపేట దాటిన వెంటనే ఫస్ట్ ఉంటా మనకి తగిలే ఊరి పేరు కొత్తూరు అండి. మీకు ప్రతి ఊరి పేరు కూడా నాకు తెలిసినంత మట్టుకు మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. కొత్తూరు దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకైతే రాజపూర్ తగిలిద్దండి. రాజపూర్ తర్వాత వెంగంపురం తగిలిద్ది. ఈ 2 ఊర్లకి కూడా డైవర్షన్ పెద్దవి లేవండి, చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి నేను అయితే అక్కడ షూట్ చేయలేదు. తర్వాత మనం ఉన్నది వచ్చేసి మల్లిసాల అండి. మల్లిసాల సెంటర్కి వస్తున్నాం మనం ఇప్పుడు. ముందు ఒక గుడి కనిపిస్తుంది కదా, దాని ఆపోజిట్లో లెఫ్ట్ ఒక రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్డు అంటే వెళ్తే మనం తిరుమలైపాలెం గట్రా వెళ్తాం. అదే స్ట్రైట్గా వెళ్ళిపోవడం అయితే మనం గోకవరం అయితే వెళ్తామండి. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మల్లిసాల పేరు చెప్తే చాలామందికి సింగరామ సింత అయితే గుర్తొస్తుందండి. అది కూడా మనం దగ్గరలోనే ఉన్నాం, సింగరామ సింత దగ్గరలోనే. చూసారు కదా, ఇదంతా అడవిలో ఉంటుందండి. చాలా భయంకరంగా అయితే ఉంటుంది. ఒక్క మనిషి రావడానికి అయితే భయపడతారు. మనం ఇటుపక్క ఎప్పుడైనా నైట్ జర్నీ చేస్తే మాత్రం కంపల్సరీ తోడు తీసుకురండి. మేము వెళ్ళే టైం అయితే తెల్లవారుజామున కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించట్లేదు. నైట్ 12-1 గంట టైంకి వస్తే మాత్రం కొంచెం భయంకరంగా ఉంటుంది. సో కాబట్టి కొంచెం ఎవరన్నా నైట్ టైం వచ్చినప్పుడు ఎవరన్నా తోడు తీసుకురావడం మంచిది. అలాగే డే టైంలో అయితే కోతులు అవి చాలా ఉంటాయండి ఇక్కడ. అవి అయితే చాలా ఆకలితో ఉంటాయండి. మీరు ఎప్పుడైనా ఇటుపక్క వస్తే వాటి ఆకలి తెచ్చడానికి ఏమైనా అయితే తండి. ఇప్పుడు మీరు చూస్తున్న లైటింగ్ వచ్చేసి సింగరమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఇక్కడైతే షూట్ చేయలేదు, మర్చిపోయాను నేను.
అలాగే కొంచెం ముందుకు వస్తే మనకి లెఫ్ట్ కటింగ్ ఉంటుంది, రైట్కి రోడ్డు ఉంటుందండి. రైట్కి అయితే రోడ్డుకి వెళ్ళకూడదు మనం, ఎందుకంటే మల్లవరం మొల్లేరు గట్రా వెళ్తుందండి. మనం అయితే లెఫ్ట్కి కటింగ్ తీసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోయేటట్టయితే జగన్నాథపురం అనే విలేజ్ అయితే తగులుద్దండి. తర్వాత మనకి కొత్తపల్లి అయితే వస్తాం. కొత్తపల్లి నుండి 2 డైవర్షన్లు ఉన్నాయండి, అందుకే నేను జగన్నాథపురం అయితే షూట్ చేయలేదు. మనం కొత్తపల్లి ఎంట్రన్స్లో చూసారు కదా రైట్కి రోడ్డు, అదైతే అడ్డతగిలి అది వెళ్ళిపోద్దండి. అది దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్కి రైట్కి రోడ్డు అయితే ఉంటుంది. రైట్కి వెళ్తే రంపచోడవరం మారేడుమిల్లి అయితే వెళ్ళిపోతాం. అదే లెఫ్ట్కి వెళ్తే మనం గోకవరం అయితే వెళ్తుంది. ఒకప్పుడు గోకవరం నుంచి వెళ్ళేవాళ్ళం భద్రాచలం వెళ్ళాలంటే, ఇప్పుడైతే ఫోక్స్పేట రోడ్ అయితే వేయడం వల్ల అయితే మనం ఎక్కువగా ఇటుపక్క వెళ్ళే వాళ్ళందరూ కూడా ఫోక్స్పేట నుంచి రంపచోడవరం మారేడుమిల్లి భద్రాచలం అయితే వెళ్తున్నాం. చూడండి ఆ రోడ్డు కూడా చూపిస్తాను మీకు. ఇదే మెయిన్ సెంటర్ అనమాట. ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి రైట్కి రోడ్లు ఉన్నాయి చూసారు కదా, మనం అయితే లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. రైట్కి వెళ్తే ఇప్పుడు చెప్పాను కదా ఫోక్స్పేట అని, ఆ ఊరు అయితే వెళ్తాం. ఇలా లెఫ్ట్ తిరిగి మనం గోకవరం అయితే వెళ్ళిపోతామండి. గోకవరం వెళ్ళిన తర్వాత కూడా మీకు వీడియో అయితే షూట్ చేసి చూపిస్తాను. మనమైతే ఇప్పుడు గోకవరంలో అయితే ఉన్నామండి. మన ముందు ఒక ఆటో వెళ్తుంది చూసారు కదా, ఈ ఆటో డ్రైవర్ అయితే చాలామందిని అయితే ఎక్కించారండి. అన్న నేను ఆటో డ్రైవర్గా మీకైతే చిన్న సజెషన్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే మీరు అంతమందిని ఎక్కించుకోవడం వల్ల రేపు పొద్దున ఏమైనా జరిగి డోరు గట్రా ఊడిపోయి పడిపోయారంటే వాళ్ళ బాధ్యతలు కూడా మన మీద పడతాయండి. సో మన ఆటో డ్రైవర్ జీవితాలే అంతంత మాత్రంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరి బరువు కూడా మనం నెత్తి మీద వేసుకోవద్దు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇంతమందిని అయితే వెనకాల ఎక్కించుకోవద్దండి. ఇప్పుడు మనం అయితే గోకవరం కాంప్లెక్స్ అయితే దాటేస్తాం. తర్వాత మనకు కనిపించేది అయితే ఇది దేవి చౌక్ అనుకుంటాను. ఎక్కువ ఇక్కడ దసరాకి అయితే చాలా బాగా చేస్తారండి. ఈ గుడి అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి వెళ్తే కోరుకొండ వెళ్తాం. అలాగే రైట్కి వెళ్ళినట్టయితే రంపచోడవరం మారేడుమిల్లి భద్రాచలం అయితే వెళ్తుందండి. నేనైతే మా సిస్టర్ని ఎక్కించుకోవడం కోసం ఇలా కోరుకొండ నుంచి వెళ్తున్నాను. ఈ గోకవరం మీద వెళ్ళే వాళ్ళకైతే ఇలాగ తంటికొండ మీద, అలాగే రాఘవాపురం, తర్వాత రఘుదేవరపురం అలా అయితే దగ్గరగా ఉంటుంది. సో అలా వెళ్ళే వాళ్ళు కూడా అలా వెళ్ళొచ్చు. మన ముందు వెళ్ళే అన్నయ్య అయితే అటే వెళ్తున్నాడు అనుకుంటా రాఘవాపురం నుంచి. నేనైతే కోరుకొండ మీద వెళ్ళవలసి వస్తుంది అక్క గురించి అయితేని. మా సిస్టర్ గురించి ఇటు వెళ్తున్నాను. అటు వెళ్ళే వాళ్ళు అటు, ఇటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళొచ్చండి. నన్ను అయితే తప్పుగా అపార్థం చేసుకోకండి, ఎందుకంటే నేనైతే మీ మంచి కోసం చెప్తున్నాను అనమాట. మనం ఏ ఆర్టీఓ ఆఫీసర్గా దొరికినా సరే మనకే ప్రమాదం అండి. అలాగే ఏ పోలీస్ వారికి దొరికినా మనకే ఇబ్బంది. సో మనం అంతమందిని ఎక్కించుకోవడం వల్ల వాళ్ళు ప్లస్ అవుతారు, మనం మైనస్ అవుతాం. అది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడైతే ఆటో డ్రైవర్ల పరిస్థితి అయితే చాలా దారుణంగా అయితే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి గుమ్మలదొడ్డిలో హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ అనమాట. లెఫ్ట్ సైడ్లో అది. రైట్ సైడ్లో చూసినట్టయితే ఇండియన్ పెట్రోలియం లిమిటెడ్ అనమాట. ఇక్కడైతే చాలా పెద్ద సంస్థలు అయితే ఉన్నాయి. 2 కూడా కంపెనీలు పెద్దవండి. మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇప్పటికైతే ఒక 50 కిలోమీటర్లు అయితే వచ్చాం. ఇప్పటివరకు మనం అయితే డీజిల్ అనేది కొట్టించలేదు. చూస్తున్న బంక్ వచ్చేసి భారత్ పెట్రోల్ బంక్ అండి. ఇది గుమ్మలదొడ్లో అయితే ఉంది. ఈ బంకులో అయితే మనం ఇప్పుడు డీజిల్ అయితే కొట్టించుకొని ఇప్పుడైతే బయలుదేరిపోవచ్చు. ఇక్కడ ఎందుకు కొట్టిస్తున్నానంటే ఒకసారి ఇందులో కొట్టించినప్పుడు పికప్ అయితే పెరిగింది బండిది, దానికోసం అయితే మళ్ళీ కొట్టించడం అయితే జరుగుతుంది ఇక్కడ. సో ఇప్పుడు చూస్తాను ఈ ట్రిప్లో ఎలా ఉందో ఆయిల్ చూసిన తర్వాత నేనైతే ఎక్కువగా ఎక్కడ బాగుంటుందో అక్కడే కొట్టిస్తాను అనమాట. ఇప్పుడైతే మనం అయితే మూత ఓపెన్ చేస్తున్నాం, ఫుల్ టైం చేస్తాం. ఫ్లాష్ వెళ్తుంది వీడియో, ఫ్లాష్ వెళ్తుంది వీడియో, ఫ్లాష్ ఎండ అనేది వెళ్తుంది. ఐదు వందలు కాదు
గుమ్మలదొడ్లో డీజిల్ కొట్టించుకున్న తర్వాత అయితే మనం ఇప్పుడు కోరుకొండ అయితే వచ్చేసాం. కోరుకొండలో ఇది కాంప్లెక్స్ అండి, ఇది ఆర్టీసీ కాంప్లెక్స్. ఇందులో మనం రైట్ తీసుకున్నట్టయితే మనకి ఒక ఆర్చ్ తగిలిద్ది, కోరుకొండ కొండ దగ్గరికి వెళ్ళే ఆర్చ్. ఆ కొండ పక్క నుండి మనం వెళ్ళినట్టయితే శ్రీరంగపట్నం, అలాగే రాఘవాపురం వెళ్తుంది. రైట్కి వెళ్తే శ్రీరంగపట్నం నుండి, అలాగే లెఫ్ట్కి వెళ్తే కోటి కేశవరం కూడా వెళ్తుందండి. శ్రీరంగపట్నం వెళ్ళిన తర్వాత మనం ఎటు వెళ్తే ఏ ఊరు వస్తుంది, ఎటు వెళ్తే ఏ ఊరు వస్తుంది అన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఉదయం లేవగానే చాలామందికి టీ అలవాటు అయితే ఉంటుందండి. టీ తాగకపోతే ఉండలేరు అనమాట. అందులో నేను ఒక్కనే. అలాగే టీ కోసం అయితే సాగుతుండగా మాకైతే కోరుకొండలో ఒక టీ కొట్టు అయితే కనిపించింది. అందరూ కూడా ఒక్కొక్క డ్రాప్ అయితే టీ తాగేసి మళ్ళీ బయలుదేరిపోయామండి. టీ అయితే చాలా బాగుంది. ఇలాంటి చిన్న చిన్న బడ్డీ కొట్ల దగ్గర అయితే టీ బాగుంటుంది. పెద్ద పెద్ద టీ స్టాల్లో తాగినంత టేస్ట్ కూడా రాదండి. సో నేనైతే ఎక్కువగా చిన్న చిన్న వాటికి అయితే ప్రిఫరెన్స్ ఇస్తుంటాను. మీరు చూస్తున్నది వచ్చేసి కోరుకొండ నరసింహస్వామి వారి ఆలయం అండి ఇది. ఈ స్వామివారు కొండపైన అయితే వెలిసారు. ఈ కొండకైతే చాలా ప్రాధాన్యత అయితే ఉంది. ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు అయితే తీశారనమాట. స్వామివారిని అయితే కోరుకొండ ఏకాదశి అనే ఒక ఏకాదశి నాడు అయితే స్వామివారి రథోత్సవం అయితే జరుగుద్దండి. స్వామివారికి 5 రోజుల తీర్థం అయితే జరుగుద్ది. ఇక్కడ చాలామంది భక్తులు అయితే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అలాగే కొండెక్కే అవకాశం కూడా అప్పుడైతే చాలామందికి అవకాశం కలిగిద్దండి. చాలామంది మెట్లకు కూడా బొట్లు పెట్టుకుంటారు. అంటే ఇవన్నీ కూడా మనం చెప్పడానికన్నా చూడడానికి చాలా బాగుంటుంది. ఇటువంటి ఒక టైం వచ్చినప్పుడు మాత్రం మీరు ఎవరో కూడా మిస్ అవ్వద్దు. చాలామంది చెప్తూ ఉంటారు కోరుకొండ తీర్థం అని. అలాంటప్పుడు వచ్చి ఈ స్వామివారి దగ్గరికి వచ్చి చూసినట్టయితే మీకైతే 2 కళ్ళు సరిపోవు అనమాట. కన్నులు విందుగా ఉంటుంది, అంత బాగుంటుంది. నేను చెప్పే మాటల కన్నా మీరు చూస్తే ఇంకా బాగుంటుంది. మనమైతే ఇప్పుడు కోరుకొండ కొండ పక్క నుండి అయితే శ్రీరంగపట్నం అనే ఒక ఊరైతే వెళ్తాం. అక్కడ నుండి ఎటు వెళ్ళాలనేది అయితే మీకు క్లారిటీ ఇస్తాను అనమాట. ఈ కోరుకొండ ఏకాదశి నాడు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీకు ముందు ఒక చెరువు వస్తుందండి. నేను చెప్పిన చెరువు వచ్చేసి అయితే ఇదే చెరువు అండి. ఈ చెరువులో భక్తులు అయితే చాలామంది స్నానాలు చేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తుంటారు. కొంచెం మంది అయితే తడిబట్టలతో కూడా వెళ్ళిపోతుంటారండి. స్వామివారి మీద ఉన్న నమ్మకంతో అయితేనే తడిబట్టలతో వెళ్తున్నానని అంత క్లారిటీగా ఎంత చెప్తున్నానంటే, ఆ తడిబట్టలతో వెళ్ళేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడతారు కొండ ఎక్కడానికి. అయినా సరే స్వామివారి దర్శనానికి కోసం అయితే ఎంత బాధలన్నా సరే పడుతుంటారు. చూడండి కొండ ఎంత బాగా కనిపిస్తుందో. మీరు చూస్తున్నది వచ్చేసి సూర్యనారాయణమూర్తి టెంపుల్ అనమాట. వెల్కమ్ టు శ్రీరంగపట్నం. మీరు చూస్తున్న ఆర్చ్ వచ్చేసి శ్రీరంగపట్నం ఎంట్రన్స్ అనమాట. ఇది మనం ఈ ఎంట్రన్స్ దాటుకొని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకైతే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే వచ్చి తర్వాత చెరువు అయితే ఉంటుందండి ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే. అక్కడ నుండి ఎటు వెళ్ళాలనేది మీకు అయితే క్లారిటీ ఇస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. మనమైతే ఇప్పుడు శ్రీరంగపట్నం చెరువుగొట్టు సెంటర్ దగ్గర అయితే ఉన్నాం. మీరు చూస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం చూసారు కదా, ఇక్కడ నుండి రైట్కి వెళ్తే రాఘవాపురం మీదుగా కూడా వెళ్ళొచ్చు. అయితే ఎందుకు లెఫ్ట్ తిరుగుతున్నామంటే ఇక్కడ నుండి అయితే మా సిస్టర్ ఇల్లు దగ్గర అనమాట. అటు నుండి అటు వెళ్ళిపోతాం. ఇంకా మళ్ళీ ఇటు వచ్చి రాఘవాపురం నుంచి వెళ్ళాలంటే కొంచెం ట్రబుల్ అవుతుంది కాబట్టి మేమైతే మా అగ్గరి ఇంటికాడ నుండి అటు వెళ్ళిపోతాం. సో మీరైతే పూర్తిగా చూడండి వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండానే. ఇక్కడ చెరువుగొట్టు దగ్గర నుండి లెఫ్ట్ తిరిగిన తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వచ్చి రైట్ తిరగాలండి. రైట్ తిరిగితే మనకు ఆల్రెడీ రన్నింగ్ రోడ్డే, ట్రావెలింగ్ రోడ్ కాబట్టి మనకి ఇబ్బంది అనిపించదు. ఎవరిని అడిగినా కూడా చెప్తారండి. ఇక్కడ చాలామంది కూర్చొని ఉంటారు సెంటర్ కాబట్టి ఎవరిని అడిగినా సరే ఇబ్బంది లేకుండా మనకైతే అడ్రస్ అనేది క్లారిటీగా అయితే చెప్తారండి. ఒకప్పుడు ఇదంతా కూడా మేము ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు, అమ్మమ్మ గారి ఇంటికి వచ్చినప్పుడు వేసవికాలం సెలవులకి. ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా మారిపోయినాయండి. మార్పులు చేర్పులు కూడా జరిగినాయి. చెరువుగొట్టు ఎంట్రన్స్లో లెఫ్ట్ తిరిగి తర్వాత రైట్ తిరగమన్నాను కదా, రైట్ తిరిగి డైరెక్ట్గా వచ్చేసినట్టయితే మనకు ఒక టెంపుల్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ చాలా ఘనంగా అయితే చేస్తుంటారు వేడుకలు ఈ టెంపుల్ దగ్గర. ఆ టెంపుల్ పేరు కూడా మీకైతే క్లారిటీగా చెప్తానండి. ఇక్కడ శ్రీరంగపట్నానికి అయితే పందులమ్మ తల్లి అయితే చాలా ఫేమస్ అనమాట. ఈ సెంటర్లో ఉన్న తల్లి వచ్చేసి పందులమ్మ తల్లి అనమాట. ఈ టెంపుల్ చూసారు కదా, ఇక్కడైతే చాలా గట్టిగా జరుగుతాయండి జాతరలు అయ్యి. అలాగే మేమైతే మా అక్కని ఎక్కించేసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరిపోయామండి. ఇక్కడ నుండి కోటి వెళ్ళి కోటి నుండి అయితే మనం ఎటు వెళ్ళాలన్నది మీకు క్లారిటీ అయితే చూపిస్తాను, చూడండి బాగానే.
ఇప్పుడు మనం దాటిన ఊరి పేరు వచ్చేసి కోటి అండి. ఈ కోటిలో ఒక యూట్యూబర్ అయితే ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, Food46 అనే ఒక యూట్యూబర్. ఆ అన్నను కలుద్దాం అనుకున్నాను, కానీ నాకు ఖాళీ లేకైతే కుదరలేదు. ఒకవేళ ఇప్పుడు ఆ అన్న కామెంట్ పెట్టినా తనైతే త్వరగా రిప్లై అయితే ఇవ్వడానికి టైం పడుతుందండి. ఎందుకంటే కొంచెం అప్పర్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి మనల్ని పట్టించుకోవడం కొంచెం కష్టమే. ఎందుకంటే మనం ఆయనకన్నా కొంచెం లో పొజిషన్లో ఉన్నాం కాబట్టి మనకి ఆయనకి చాలా తేడా వస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మనం మళ్ళీ ఎప్పుడైనా వస్తే కనుక కంపల్సరీ ఆయననైతే కలుస్తానమాట. మీకు ఒక డైవర్షన్ అయితే చెప్పడం మర్చిపోయాను. కోటి దాటిన తర్వాత రైట్కి ఒక రోడ్డు ఉండి స్ట్రైట్గా ఒక మట్టి రోడ్లా ఉంటుందండి. మన మ్యాప్ అయితే స్ట్రైట్గా చూపిస్తుంది. దయచేసి ఎవరో కూడా అలా వెళ్ళిపోకండి. రోడ్డు అయితే బాగాలేదు. అటు వెళ్తే 3 కిలోమీటర్లు తక్కువ చూపిస్తుంది. సో అటు వెళ్ళారంటే కొంచెం ఇబ్బంది పడిపోతారు. మనమైతే రైట్ తీసుకొని బాగా కొంచెం ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఒక రోడ్ అయితే తగులుతుందండి. ముందుగా అక్కడ నుండి లెఫ్ట్ తిరిగినట్టయితే మనం రాపాక మీదుగా అయితే మనం సీతానగరం అయితే వెళ్తామండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. ఈ యొక్క రూట్ మ్యాప్ అనేది నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. మన ఆటో సోదరులే కాదు, అలాగే కార్ డ్రైవ్ చేసేవాళ్ళు, మ్యాజిక్ డ్రైవ్ చేసేవాళ్ళు, అంటే ప్రతి ఒక్క డ్రైవర్ కూడా కొంచెం రూట్ తెలియకపోతే ఇబ్బంది పడతారు కదా. ఆ ఇబ్బందులు ఏంటో నాకు తెలుసు కాబట్టి ప్రతి డ్రైవర్స్ కూడా మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఈ రోడ్లో అయితే మనం చిన్న బండి అయితే చాలా ఇబ్బందిగా అయితే ఉందండి. నేను ఈ బండి తీసుకొని చాలా పొరపాటు పని అయితే చేశాను అనమాట. అంటే పెద్ద బండిలో అంతమందిని ఎక్కించడం నాకు ఇష్టం లేక చిన్న బండి అయితే తీసుకున్నాను. కానీ చిన్న బండిలో మా ఫ్యామిలీ ఒక్కటే వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. సర్వీస్ పరంగా అయితే నేనైతే అంతమందిని అయితే ఎక్కించుకోలేకపోతున్నాను బండి. అది కూడా చాలా బాధగా ఉంది. ఎక్కిన వాళ్ళు అయితే ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇప్పుడు మనం వచ్చేసి సీతానగరం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుండి రైట్కి తీసుకోవాలండి. రైట్కి తీసుకుంటే సీతానగరం అయితే తగులుతుంది. సీతానగరం దాటిన తర్వాత వంగలపూడి అండి. వంగలపూడిలో అయితే మనం ఆగిపోతాం. అక్కడ నుండి మనం ఎలా వెళ్ళాలో ఏంటనేది కూడా మీకు అయితే క్లారిటీగా చెప్తాను. బాగా చూడండి వీడియో. ఇక్కడైతే చిన్న యాక్సిడెంట్ అయితే జరిగిందండి. ఏ రకంగా జరిగిందో తెలియదు, ఏ టైంలో జరిగిందో తెలియదు, కానీ ఒక ట్రాలీ అయితే ఈ గోదావరి గట్టు మీదుగా కిందకైతే వెళ్ళిపోయిందండి. అక్కడ ఒక పాక ఉన్నది. పాక మొత్తం పడిపోయిందండి. చూసారు కదా, క్యాబ్ని వచ్చేసి పాకలోకి అయితే వెళ్ళిపోయింది. సో రోడ్డు వార ఇల్లులు ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మన డ్రైవర్ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిద్ర వచ్చినప్పుడు మాత్రం పక్కన పెట్టుకొని ఒక అరగంట 2 గంటలు అయితే పడుకోండి. అప్పుడు మనం ప్రశాంతంగా అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మనం వంగలపూడిలో అయితే ఉన్నాం. ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి వెళ్తే మనకి ఒక పార్కింగ్ అయితే ఇచ్చారు, ఆటో పార్కింగ్. అది కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి. బైక్, కారు పార్కింగ్. మన ఆటోకి అయితే పార్కింగ్ అని ఎక్కడ ఉండదండి బాబు. ఇదేంటో అర్థం కాదు. ఆటోలో బోల్ డబ్బు పెట్టుకుంటాం మనం. మన ఆటోలను అయితే ఎవరో పట్టించుకోరు. అది అర్థం కావట్లేదు అసలు నాకు. ఆ బోర్డు మీద చూసారు కదా, బైక్, కారు అని అయితే రాశారు. మరి ఆటోకి తీసుకోరో చూద్దాం. ఏ ఆటో వాళ్ళు కిరాయిలకి రారా, లేదంటే ఇక్కడ సొంతంగా వేసుకురారా నాకు అర్థం కావట్లేదు. బైక్, కారు అనేది నోట్ చేస్తారు అక్కడ బోర్డు మీద. సో చూద్దాం, ఆటోని పట్టించుకోరో, ఒకవేళ కట్టించుకోరో బోర్డుదే ఉంది, చింపేస్తే చిరిగిపోద్ది. ఆటో అయితే ఎలా ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది అయితే లేదు. మనం గుడికి అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. ఆటోలు, కార్లు, బైకులు వెళ్ళవు కాబట్టి ఇక్కడైతే పార్కింగ్ అయితే ఇస్తారు. ఇక్కడ నుండి ఎలా వెళ్ళాలన్నది మీకు అయితే క్లారిటీ ఇస్తాను. మనం కిందకైతే దింపేసిన తర్వాత పార్కింగ్ బట్టి అసలు పార్కింగ్కి ఎంత తీసుకున్న రేట్ అనేది అయితే మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మనల్ని అయితే కిందకి వెళ్ళిపోమన్నారు. ఈ ర్యాంప్ మీదుగా మనం కిందకైతే దింపాలి. ఇటువంటి ర్యాంపుల్లో దింపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి. ఖచ్చితంగా బండి స్ట్రైట్గా ఉంటేనే దింపాలి. క్రాస్కి అయితే దింపొద్దు అసలు ఎవరు కూడా. ఎందుకంటే బండి ఒక పక్కకు వాలిపోయే అవకాశం ఉంటుంది. మనం అయితే ఇప్పుడు పార్కింగ్లోకి అయితే వచ్చాం. ఇలా అందరినీ దింపేసుకున్న తర్వాత మన బండి అయితే ఇంకా కొంచెం ముందుకైతే పెట్టమన్నారు. అక్కడ పెట్టేసిన తర్వాత అసలు పార్కింగ్ ఎంత తీసుకున్నారో కూడా మీకైతే చెప్తాను చూడండి. చూసారా, మన కేరళ అయితే ఒక ఇన్నోవా కార్ పక్కన అయితే పార్క్ చేస్తాం. పార్కింగ్ చేసి కటింగ్స్ అయితే దింపేసుకున్నాను. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉన్నామంటే చాలా సేఫ్గా ఉంటాం అనమాట. ఎవరో ఆటోలో కూర్చునే పని లేకుండా పోతుంది. ఎలా ఉండటం వల్ల ఎవరు ఎక్కడానికి భయపడతారు. అలాగే మనకైతే ఒక చీటీ అయితే ఇచ్చారు. ఆటోకి అయితే 70 రూపాయలు అంటండి. ఇంత నేను ఎప్పుడు కూడా పే చేయలేదు ఎక్కడ కూడా. ఇక్కడైతే చాలా దారుణంగా అయితే పే చేయించారు. పార్కింగ్లో బండి పెట్టేసి పైకి ఎక్కగానే అయితే మనకి శివుని విగ్రహం అయితే కనిపించింది.
నడిచి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ శివుని దర్శనం చేసుకుని ఎప్పుడైతే లోపలికి వెళ్తున్నారనమాట. అది కూడా ఎలా ఉన్నదో చూపిస్తాను చూడండి. స్వామివారిని దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే మనకి ట్రాక్టర్లో అయితే వెళ్తున్నారు. ట్రాక్టర్లో వెళ్ళే జనం అయితే కనిపిస్తున్నారు అనమాట. మేమైతే ట్రాక్టర్ ఎక్కకూడదని నడిచేద్దామని అయితే అనుకున్నాం. పిల్లలతో పాటు కొంచెం ఇబ్బంది అయినా పర్లేదు నడిచేద్దామని అయితే అనుకుని నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. చూడండి మా మిస్సెస్ గారు మా పిల్లల్ని ఇద్దరిని తీసుకొని వెళ్తున్నారు. నేను ఒక బ్యాగ్ పెట్టుకొని వీడియోస్ అయితే తీస్తున్నాను. అలాగే మా సిస్టరు, మా నాన్నగారు, అలాగే అన్నయ్య, వదిన, మా అక్కగారు, అమ్మాయి అందరూ కూడా కలిసికట్టుగా వెళ్తున్నాం అనమాట. అన్నయ్య గారి పిల్లలు అందరూ కూడా మన ఆటోలోనే వెళ్ళాం. ఏంటి మీ ఆటోలో ఎంతమందిని ఎక్కించారని అయితే అడగొద్దండి, ఎందుకంటే అందరం ఆవాలి కాబట్టి ఎక్కించుకున్నాను. అది కూడా శ్రీరంగపట్నం నుంచి ఎక్కాలు వచ్చారు కాబట్టి కొంచెం ఎక్కువ మంది కనిపిస్తున్నారు. లేదంటే ఇంటి దగ్గర నుంచి అయితే 5 వచ్చామండి. మా నాన్నగారు, నేను, మా మిస్సెస్, అన్నయ్య, వదిన, మేము 5 వచ్చాం పిల్లలు అంతే తప్ప ఇంక వేరే వాళ్ళని అయితే నేనైతే ఎక్కించుకోలేదు. సో ఎవరన్నా అడుగుతారు కాబట్టి నేను ముందుగా చెప్తున్నాను అనమాట. నేను ఫ్యామిలీ పర్పస్గా మీద తీసుకుంటానని చెప్పాను కదా, ఫ్యామిలీ పర్పస్ మీద అయితే ఎంతమందిని ఎక్కించుకున్నాను. ఇక్కడ వరకు జాయిగా ఓపి పెట్టేసుకొని నడిచి ఇది కూడా 2 దఫాలుగా అయితే విడదీశారనమాట. ఒక పక్క కొన్ని ట్రాక్టర్లు, ఒక పక్క కొన్ని ట్రాక్టర్లు అయితే పెట్టారు. మధ్యలో వాలంక అనేది వేసారనమాట గోదావరిలోని. అది బాట చెడిపోకుండా ఉండటం కోసం అయితే అటుపక్క కొన్ని ట్రాక్టర్లు, ఇటుపక్క కొన్ని ట్రాక్టర్లు అయితే పెడుతున్నారు. మధ్యలో బాటలో మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా నడిచి రావాలండి. ఈ బాట అన్నట్టు వచ్చిన తర్వాత మేమైతే ఇంకా నడవలేక పిల్లలతో పాటు ట్రాక్టర్ అయితే ఎక్కేసాం. చూసారు కదా ట్రాక్టర్ మీద అయితే వెళ్తున్నాం. ఇక్కడ ట్రాక్టర్లు అయితే మామూలుగా లేదండి, రాజస్థాన్ ఎడార్లు ఎలా ఉంటాయో అలా ఉన్నది. చాలామంది అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేమైతే పిల్లలతో కొంచెం ఇబ్బంది పడి ట్రాక్టర్ అయితే ఎక్కేసాం. ట్రాక్టర్కి ఎంత ఛార్జ్ చేశారనేది కూడా మీకైతే త్వరలో చెప్పబోతున్నాను. చూద్దరు కానీ వీడియో అయితే మాత్రం కంపల్సరీ చివరి వరకు చూస్తే మీకైతే ప్రతిదానికి దేనికి ఎంత అవుతుందో, ఎక్కడి నుండి ఎలా అన్నీ కూడా మీకు క్లారిటీ అయితే వస్తుంది. మన ట్రాక్టర్ డ్రైవర్ గారు అయితే ఇక్కడ వరకు జాగ్రత్తగా తీసుకొస్తారు. ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్ళొద్దు అన్నారు. టెంపుల్ వచ్చేసి మీకు టవర్ కనిపిస్తుంది కదా, అక్కడైతే గుడి అయితే ఉన్నది. ఇక్కడ నుండి దూరం కాబట్టి డ్రైవర్ గారు అయితే మాట్లాడి వీళ్ళ స్నానానికి వెళ్ళాలి కదండి, గోదావరి చాలా దూరంగా ఉందని అయితే మమ్మల్ని గోదావరి వరకు తీసుకొస్తారనమాట. చాలా థ్యాంక్స్ అన్న. మీకు ఇచ్చిన డబ్బులు అయితే చాలా తక్కువే, కానీ మీరైతే మా మీద చూపించిన అవమానం అయితే చాలా ఎక్కువ. సో మీకైతే చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే మేమైతే ఇక్కడికైతే వస్తాం గోదావరి ఒడ్డుకి. ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత మా అమ్మగారికి అయితే ఒక బియ్యం అనేది దానం ఇవ్వాలన్నమాట. అవి ఇచ్చేసిన తర్వాత మేము గుడికి దర్శనానికి అయితే వెళ్తాం. అది కూడా చూపిస్తాను మీకు దూరంగా ఒక బ్రిడ్జి కనిపిస్తుంది కదా, అదైతే కొవ్వూరు టు పోలవరం రోడ్లో వచ్చినట్టయితే మనం అయితే అటుపక్క వస్తాం అనమాట. అక్కడ పార్క్ చేసుకొని అటు నుంచి పడవకి అయితే ఇటుపక్క రావాలి. అటుపక్క వచ్చిన వాళ్ళు అయితే అది చాలా ఈజీ, ఇటుపక్క నుండి వచ్చిన వాళ్ళు కొంచెం నడవాలి. నడిస్తే మాత్రం మనకు ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి నడిచినా తప్పలేదు. అలాగే మేమందరం స్నానాలు చేసి అయితే అమ్మగారికి ఇలాగా దానం ఇవ్వడానికి అయితే రెడీ చేస్తాం అనమాట. పంతులు గారు వచ్చిన తర్వాత దానం ఇస్తే మేమైతే గుడికి వెళ్దామని అయితే అనుకుంటున్నాం. చూసారు కదా నాన్నగారు, మా వదిన గారు, మా అన్నయ్య గారు, అలాగే మా అక్కగారు, మా అక్కగారు అమ్మాయి, నేను, మా మిస్సెస్, మా పిల్లలు ఎలాగైతే నిలబడి ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడైతే వారికి ఖాళీ లేదు పంతులు గారికి. ఆయన వస్తే మనం దానం ఇచ్చేసిన తర్వాత కొండపైకి అయితే వెళ్ళొచ్చు. అంటే బహుశా కొండపైకి వెళ్ళడానికి అయితే అసలు ఖాళీ లేదు. ఒకవేళ లక్కీగా ఖాళీగా ఉంటే మాత్రం కంపల్సరీ వెళ్తామండి, ఎందుకంటే చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది అయిపోతుంది. సో మేమైతే కొండపైకి వెళ్ళడానికి అయితే కుదరలేదండి, మళ్ళీ వెనక్కి రిటర్న్ అయిపోయాం. ఇక్కడైతే ట్రాక్టర్లు చూసారు కదా, ఇందులో చాలా ఇబ్బంది పడుతూ అయితే డ్రైవింగ్ చేస్తున్నారండి, ఎందుకంటే ఇసుక కాబట్టి దిగబడిపోతుంది బాగానే. ఇలా లోపలికి రావడానికి గల కారణాలు ఏంటంటే మనం చాలామంది ప్యాసింజర్లు దూరంగా ఉన్న బండ్లు అయితే ఎక్కరు కదా, దగ్గరగా ఉన్న బండ్లు అయితే ఎక్కుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దగ్గరగా రావడం కోసం అయితే చూస్తున్నారు, మన కోసం, కస్టమర్స్ కోసం. కానీ మనం ఏమనుకుంటామంటే దగ్గరగా వచ్చారు కదా నేను ఎక్కేస్తాం, ఫుల్గా లోడ్ అయిపోవడం వల్ల అయితే బండి కదలట్లేదండి. అందులో వీళ్ళు ఆయిల్ అంతా ఇక్కడ అవగడేస్తున్నారో, మనం ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఏ మాత్రం గిట్టుబాటు అవుతుందో తెలియదు. కానీ చాలా దారుణంగా అయితే ఉందండి ఇక్కడ పరిస్థితి. మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి జాన్ డీర్ ట్రాక్టర్ అండి. ఇది 4x4. ఈ 4 వీల్ రన్నింగ్ కూడా ఇందులో ఎంత ఇబ్బంది పడుతుందంటే 2 వీల్ రన్నింగ్ ఇంకెంత ఇబ్బంది పడుతుందో చూడండి. దయచేసి ఇంత ఇబ్బంది పడి మీరైతే ట్రాక్టర్లను అయితే గుండ చేయొద్దు. అదే ఏడుతున్నది.
మళ్ళీ ఇక్కడ ఎడితే ఎక్కడని అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇన్ని ట్రాక్టర్లో దిగబడకుండా వచ్చిన ట్రాక్టర్ ఏదైనా ఉందంటే ఈ మహేంద్ర ట్రాక్టర్లు అండి. అవి అయితే దిగమన్నట్టయితే చూడలేదు నేను ఎక్కడ కూడా. అవి చాలా బాగా అయితే లాగుతున్నాయి మహేంద్ర ట్రాక్టర్లో. మిగతా అన్నీ కూడా ఇక్కడ దిగబడిపోతున్నాయండి. మేమైతే గుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మాకు మధ్యలో ఒక ఆల్ట్ అయితే ఉంది. ఇక్కడ వరకు ట్రాక్టర్ ప్రతి ఒక్కరికి కూడా బటర్ మిల్క్ అయితే సప్లై చేస్తున్నారు. ఇక్కడ చాలా బాగా సప్లై చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా లేదనుకుంటే ఇస్తున్నారు అన్నమాట. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా. అది కూడా చూపిస్తాను చూడండి. అక్కడ తాగితే ఎలాగమ్మా వచ్చి కూడా కట్టారు పని గడిచిపోతుంది అనుకుంటున్నారు అంతే. తాగొచ్చు కదా ఇప్పుడు ఖాళీ ఉంది కదా అక్కడ. అమ్మా అన్నీ తెలుసున్నదా నువ్వు ఎక్కడ చేద్దాం పక్క వ్యక్తులకు పట్టుకోవచ్చు కదా. తెలుసున్న వాడు కూడా అదో పని తీసుకోండి. బాగా తిరిగి ఎలా చెప్పు ఇలా చెప్పు. వెళ్ళండి వెళ్ళి సార్ చేస్తే అందరినీ అడిగానని చెప్పు. ట్రాక్టర్ దిగి ఆ టెంట్లో కొద్దిసేపు అయితే కూర్చున్నాం. చల్లగా ఉందండి. బటర్ మిల్క్ తాగిన తర్వాత అయితే నడక ప్రారంభించాం అనమాట. ఇందులో ఇంజిన్ తప్ప ట్రక్తో ఉన్న ట్రాక్టర్లను అయితే రానివ్వట్లేదు. సో దాని గురించి అయితే నడిచి వెళ్ళవలసి వస్తుంది అనమాట. అంటే ఇక్కడి వరకు కూడా మనకి ఇటుపక్క 50 అటుపక్క 50 100 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు మనకి తీసుకురావడానికి అయితేనే. అంటే వెళ్ళేటప్పుడు వేరే ట్రాక్టర్, వచ్చేటప్పుడు వేరే ట్రాక్టర్, విడివిడిగా అయితే ఇచ్చాను డబ్బులు. తర్వాత బటర్ మిల్క్ ఇచ్చే చోట అయితే పెద్ద ఆయన సీరియస్ అయ్యాడు కదా. అది ఎందుకు సీరియస్ అయ్యాడంటే మనకి ఫ్రీగా బటర్ మిల్క్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, అది పక్క తెచ్చుకొని తాగి డస్ట్బిన్ ఉంటే డస్ట్బిన్లో, లేదంటే కొంచెం దూరంగా అయితే వేయాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ తిన్నది అక్కడే పాడేస్తుంటారు అన్నమాట. దానికోసం అయితే ఆయన అయితే సీరియస్ అయ్యాడు. తర్వాత ఇక్కడ గొప్పగా అన్నదానం అయితే జరుగుతుందండి. ఎంతమంది వస్తారో ఏంటనేది కాలిక్యులేషన్ లేకుండా కూడా ఇక్కడైతే అన్నదానం అనేది జరుగుతుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుడ్ అన్నీ కూడా ప్రిపరేషన్ అయితే చాలా బాగుందండి. ఏది కూడా లేదనకుండా పెడుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా, వచ్చిన వాళ్ళందరికీ కూడా. అక్కడ బటర్ మిల్క్ అలాగే ఇచ్చారు. అక్కడ వరకు వచ్చిన వాళ్ళు అయితే దావత తీర్చుకొని తర్వాత వెళ్తున్నారు. నడిచే లెవెల్ నడిచి ట్రాక్టర్ ఎక్కి వెళ్తున్నారు అనమాట. అలాగే మనకి దారిలో అయితే నడిచి అలసిపోయిన వాళ్ళకి కాలు నొప్పులు, చేతుల నొప్పులు, ఒళ్ళు నొప్పులు వచ్చిన వాళ్ళకైతే ట్యాబ్లెట్స్ కూడా ఉచితంగా ఇస్తున్నారండి. చూసారు కదా ఈయన ఈశ్వరుడు విగ్రహం. ఫస్ట్ మనం ఇక్కడైతే దర్శనం చేసుకున్నాం కదా. మళ్ళీ వచ్చి కూడా ఈయన దర్శనం చేసుకున్న తర్వాత అయితే మనం మళ్ళీ ఆటో తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడితో ఈ వీడియో అయితే సమాప్తం అండి. ప్రతి ఒక్కరికి కూడా మన వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకుని నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొకసారి మన యూట్యూబ్ ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.